మనందరం కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూద్దాం. ప్రేమైన వాళ్ళారా, తండ్రి నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ఆదివారాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్దిసేపు వాక్యం చూసుకుని పోతుండగా మేమందరం కూడా తండ్రి మా ఆత్మల్ని, మా యొక్క తలంపుల్ని కేంద్రీకరించి తండ్రి నువ్వేం మాట్లాడతావో అది వినడానికి మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, అయా మనిషి మాట్లాడిన దానివల్ల మాకేం ఉపయోగం ఉండదయా, నీవు నీ స్వరాన్ని మా కొరకు పంచిపెట్టమని ప్రార్థన చేస్తూ యేసు ప్రేమైన నామములో అడిగి వేడుకొంచు ఉన్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎంతమందికి గుర్తుంది ఏ వయసులో నేను పెద్ద అయితే టీచర్ని అవ్వాలనో, డాక్టర్ని అవ్వాలనో, క్రికెటర్ని అవ్వాలనో, లేకపోతే ఒక మంచి సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న అతన్ని అవ్వాలి అనో, యూనో ఇలా నేను అనుకున్నాను అన్న వయసు ఎప్పుడన్నా గుర్తుందా అండి? 6th క్లాస్లో అనుకున్నారా, 7th క్లాస్లో అనుకున్నారా? ఎవరికైనా గుర్తుందా? కొన్నిసార్లు ఉండవు కదా, నేను టీచర్ని అవ్వాలి అనుకున్నాను. కొన్నిసార్లు గుర్తుండవు కదా. వి థింక్ ఆఫ్ సో మెనీ థింగ్స్. తల్లిదండ్రులుగా ఇక్కడ ఉన్న వాళ్ళు నా పిల్లలు అట్లా ఉండాలి, నాకు కూతురు ఇట్లా ఉండాలి, కొడుకు అది అవ్వాలి అని చాలామంది అనుకుంటూ ఉంటాము. కానీ బైబిల్లో ఒక జనాంగం ఉన్నారనమాట. బైబిల్లో ఒక గోత్రం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రము నేను పెద్ద అయితే ఏమవుతాను అని ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట. బికాజ్ వాళ్ళు పుట్టిన దగ్గర నుండి వాళ్ళకి ఏ జాబ్ వాళ్ళు పెద్ద అయితే చేయాలి అన్నది వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ గురించి చెప్పబడింది అనమాట. సో దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఫియర్. నేను పెద్ద అయితే ఏం చేయాలి అన్న పెద్ద ఆలోచన, టెన్షన్ వాళ్ళకి ఎవరికి లేదనమాట. సో ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఆ గోత్రం వాళ్ళు ఎవరు అని. ఎస్, వండర్ఫుల్. రేమా చర్చ్ ఈజ్ వండర్ఫుల్. ప్రైజ్ గాడ్. మనమే ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. దాట్స్ అమేజింగ్. ఇంత చచ్చిగా చప్పట్లు కొట్టారు అంటే వాక్యం వింటాను రెడీగా లేరని అర్థమైంది నాకు. Let's give the Lord a big clap offering. Yes, that's the spirit of Rhema Church. No, లేవీయులు అనేటువంటి గోత్రము గురించి మనం చూసుకొనబోతూ ఉన్నాము. Today we are going to see some very interesting and wonderful things. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి వాళ్ళ జీవితంలో నుండి కొన్ని శ్రేష్టమైన విషయాల్ని మనం చూడబోతూ ఉన్నాము. ప్రేమైన వార్లారా, ఎలాగా వాళ్ళ జీవితము ఒక మలుపు తిరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. ప్రేమైన వార్లారా, లెట్స్ ఆల్ లుక్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క లేవీయుల జీవితము వాళ్ళు మొదటి నుండి వాళ్ళు చాలా గ్రేట్గానో ఆశీర్వదింపబడిన వాళ్ళుగానో లేరనమాట. వాళ్ళ యొక్క జీవితము ఎలా స్టార్ట్ అయింది అంటే వాళ్ళ యొక్క జీవితము ఒక కర్స్తో, అంటే ఒక శాపముతో ప్రారంభమైందనమాట. వాళ్ళ తండ్రి వాళ్ళకి ఒక రకమైనటువంటి కర్స్ వాళ్ళ జీవితంలో దయచేశాడు. ఎందుకు అంటే వాళ్ళ జీవితంలో నియంత్రించుకోలేని కోపం కలిగి ఉన్నారు, నియంత్రించుకోలేని భావోద్రేకాలు ఉన్నాయన్నమాట. వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ యాంగర్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. అటువంటి వాళ్ళ జీవితము ఎలా మలుపు తిరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. ప్రేమైన వార్లారా, ఆర్ యు విత్ మీ చర్చ్? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాం. ప్రేమైన వార్లారా, ఆదికాండము 34వ అధ్యాయము 25 నుండి 26 వచనాలు చూసుకుందాము. థ్యాంక్ యూ. ఆదికాండం 34వ అధ్యాయము 25 నుండి 26 వచనాలు చూస్తే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, యాకోబు తన మామయ్య అయినటువంటి లాబాను దగ్గర నుండి తిరిగి తన యొక్క స్వస్థలానికి బయలుదేరాడు. అలా బయలుదేరే క్రమంలో షెకెము అనేటువంటి ఊరు దగ్గరికి వచ్చి ఉన్నారు. ఆ ఊరికి వచ్చి ఉన్నప్పుడు షెకెము యొక్క అధికారి అయినటువంటి హామోరు అనేటువంటి ఆయనకి ఒక కొడుకున్నాడు. అతని పేరు కూడా షెకెమే. యాకోబుకి దీనా అనేటువంటి ఒక కూతురుంది. సో ఈ హామోరు కుమారుడైనటువంటి షెకెముకి దీనా చాలా నచ్చింది. సో దీనాతో వాళ్ళు దే బిహేవ్డ్ వెరీ రాంగ్లీ. దీనాని వాళ్ళు చాలా రాంగ్గా ట్రీట్ చేశారు. సో అలా ట్రీట్ చేసినప్పుడు యాకోబు ఒక కుమారులందరికీ చాలా కోపం వచ్చింది. బట్ అయినా హామోరు కుమారుడైనటువంటి షెకెముకి దీనా అంటే చాలా ఇష్టం కాబట్టి యాకోబు దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా దయచేసి మీ కుమార్తెని మాకు ఇవ్వండి, మీ కుమార్తెను మాకు ఇవ్వాలంటే మేము ఏం చేయాలో చెప్పండి, దానికోసం మేము చేస్తాము అని అంటారు.
అప్పుడు యాకోబు అంటాడు, అయ్యా మేము సున్నతి పొందిన జనాంగము, మీరు సున్నతి పొందితేనే మీకు మా కుమార్తెనిస్తాము అని అంటారు. సో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓన్లీ దీనా కొరకు వాళ్ళందరూ కూడా సున్నతి చేయబడతారు. సో సున్నతి చేయబడి తర్వాత వాళ్ళందరూ చాలా పెయిన్తో బాధతో ఉంటారన్నమాట. ఆ ఊర్లో ఉన్నటువంటి మేల్ అందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా. ఆ టైంలో జరుగుతుందన్నమాట ఇది. ఆదికాండం 34వ అధ్యాయము 25 నుండి 26 వరకు. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులోనిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరు మీద పడి ప్రతి మనిషిని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. సో షిమ్యోను, లేవి అనేటువంటి వీళ్ళిద్దరూ ఆ రౌద్రాన్ని, ఆ కోపాన్ని, మా చెల్లినట్లు చేస్తారా మీరు అనేటువంటి దాన్ని భరించలేక వాళ్ళందరూ కూడా నొప్పిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి కత్తి తీసుకొని వెళ్ళి వాళ్ళ కసితీరా అందరినీ చంపి పడేసి వచ్చారనమాట. హౌ డేర్ యు ఆర్, మా చెల్లిని ఇలా చేయడానికి అని బాగా పగ తీర్చుకోవడానికి వచ్చారనమాట. సో వాళ్ళలో ఆ అన్కంట్రోలబుల్ యాంగర్, ఆ కోపము, ఆ ద్వేష, పగ తీర్చుకోవాలి, రివెంజ్ చేయాలి అనేటువంటి ఆ యొక్క ఆశ ఎంతో బలంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రియమైన వార్లారా. సో ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి ఈ 2 గోత్రాల వాళ్ళు? షిమ్యోనీయులు, లేవీయులు. 2 గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలుసు కదా నాకు టీచర్ బుద్ధులు ఉంటాయని. సో లాస్ట్లో మళ్ళీ వాళ్ళిద్దరి గురించి క్వశ్చన్ వస్తుంది అనమాట. సో వీళ్ళు ఇలా చేయడం వల్ల ఏం జరిగింది అనంటే, ఆదికాండము 49వ అధ్యాయము 5 నుండి 7 వచనాలని చదువుకుందాము. ఆదికాండము 49వ అధ్యాయము 5 నుండి 7 వచనాలని చూస్తే, సో యాకోబు తను చనిపోతున్నటువంటి టైంలో తన కుమారులందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడనమాట. ఆ ఆశీర్వాదాలు ఇస్తూ లేవికి, సిమియోనికి ఏమని ఇచ్చారో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించేదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. శపింపబడును అనేటువంటి మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాము. వాళ్ళని చెదరగొట్టబడతారు వాళ్ళు అనేటువంటి మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాము. యోసేపు గురించి అయితే యోసేపు ఫలించెడి కొమ్మ అని, యూదా గురించి అయితే నీ సహోదరులు నీకు తల వంచుతారు అని, ఇలా ఆశీర్వచనాలు పలికాడు మిగతా వాళ్ళందరి కొరకు. కానీ లేవి కొరకు, షిమ్యోను కొరకు శాపాన్ని పలుకుతున్నాడు వాళ్ళ తండ్రి అయినటువంటి, అయ్యా మీరు చెదరగొట్టబడతారయ్యా, మీరు శపింపబడతారు, ఎందుకంటే మీకు అంత కోపం ఉంది, మీరు ఆయుధాలని నమ్ముకున్నారు, మీరు అందరినీ హింసించారు, మీరు చంపారు మనుషుల్ని అని చెప్పి వాళ్ళ యొక్క కోపాన్ని బట్టి వాళ్ళు శాపాన్ని పొందుకొని ఉన్నారుగా మనం చూస్తూ ఉన్నాము. ఏ 2 గోత్రాలండి? షిమ్యోనీయులు, లేవీయులు. వీళ్ళిద్దరు కూడా శాపాన్ని పొందుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడే చాలా బ్యూటిఫుల్ థింగ్ దాగి ఉంది అన్నమాట. లేవీయుల జీవితము ఎట్టుకెట్టాన్. లేవి గోత్రపు వాళ్ళ యొక్క జీవితము ఒక మలుపు తిరిగింది. ఎలా మలుపు తిరిగింది అనంటే, దానిలో కంటే వెళ్ళడానికి ముందు ఈ యొక్క వాళ్ళ జీవితంలో పొందుకున్నటువంటి ఈ శాపం యొక్క ఫలితము ఒకసారి చూద్దాం పట్టండి. అది చూసిన తర్వాత మనం ముందుకెళ్దాము. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 1 నుండి 9 వచనాలను చూస్తే, యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. 2వ వంతు చీటి షిమ్యోనీల పక్షముగా, అనగా వారి వంశము చొప్పున షిమ్యోనీయుల గోత్ర ప్రకారంగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యమందుండెను. ఇంకా అదంతా కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. లాస్ట్లో చూస్తే యూదా వంశస్థుల ముందు చూద్దాము.
దక్షిణమున రామతను బయల్పయేరు వరకు ఆ పట్టణముల చుట్టూన్న పల్లెలన్నీ ఇవి షిమ్యోనీల గోత్రముకు వారి వారి వంశమునకు కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమ షిమ్యోనీలు స్వాస్థ్యం పొందిరి. ఒకసారి ఈ పిక్చర్లో చూద్దాం ప్రియమైన వార్లారా. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు యెహోషువ వాళ్ళకి వాళ్ళ భూభాగాలు పంచిపెట్టారు. సో ఇవి అన్నమాట, ఈ రంగురంగుల కలర్స్లో కనిపిస్తున్నవన్నీ రకరకాల గోత్రాలకి పెట్టినటువంటి భూభాగము. ఒకవేళ మీరు జూమ్ చేయగలిగితే ఒకసారి జూమ్ చేయండి, చూద్దాము. జూడా అనేటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని మాత్రమే యాష్ కలర్లో ఉంది, చూసారా? యూదా వారికి చాలా పెద్ద వంతు వచ్చిందనమాట. దే గాట్ ఎ బిగ్ అలాట్మెంట్. సో వాళ్ళకి మిగిలింది వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి చాలా ఎక్కువైంది కాబట్టి పోన్లే పాపం అని భిక్ష వేసినట్టు షిమ్యోనీలకి ఇక్కడ ఇవ్వబడ్డం జరిగిందనమాట. వాళ్ళ నాన్న చెప్పారు మీరు చెదరగొట్టబడతారు అని చెప్పి. సేమ్ ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క గోత్రంలో అది నెరవేరింది ప్రియమైన వార్లారా. షిమ్యోనీలకి ఆ యూదా వాళ్ళల్లో ఏదో మిగిలిన కొంచాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారనమాట. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే లేవీయుల పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యోర్దాను అవతలి స్వాస్థ్యమును ఇచ్చి ఉండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు. లేవీయులకి ఈ పరిస్థితి ఇంకా తేడాగా ఉందన్నమాట. వీళ్ళకన్నా కొంచెం ఏదో చుట్టుపక్కల ఇది మాది అని చెప్పడానికి ఒక కన్సైజ్డ్ ప్లేస్ అన్నా ఉంది. లేవీయుల పరిస్థితి అయితే మరీ దారుణం. వాళ్ళకంటూ ఒక ప్లేసే లేకుండా అయిపోయిందనమాట. ఏం జరిగింది, వాళ్ళకి ఏమేం ప్లేస్ ఇవ్వబడింది అని చూస్తే యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో ఉంటుందన్నమాట. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. లేవీయుల పితరుల కుటుంబాల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూను కుమారుడైన యెహోషువ వద్దకును ఇశ్రాయేలుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకు వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇవ్వవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలీలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. సో మిగతా గోత్రాల వాళ్ళందరూ ఈ లేవీయులకి ఇది నీది, ఇది నీది, నువ్వు ఇది తీసుకో అని ఇచ్చారనమాట. ఈ పిక్చర్లో ఒకసారి చూస్తే ఇశ్రాయేలులకి ఎలా ఇచ్చారు అనేటువంటి విషయము ఇక్కడ చూడబడతా ఉంది. సో ఇక్కడ చూస్తే అన్ని బ్లాక్ డాట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. లేవీయులకి సంబంధించింది ఏంటి అంటే ఇదన్నమాట. వాళ్ళకంటూ ఒక బౌండరీ లేదు, వాళ్ళకంటూ ఇది మా ప్లేస్ అని చెప్పుకోవడానికి ఏమి లేదు. అందరూ దానాలు చేసిన పట్టణాలన్నీ వీళ్ళకి వచ్చాయన్నమాట. సో వాళ్ళ నాన్నగారు ఏదైతే నువ్వు చెదరగొట్టబడతావు అనేటువంటి శాపాన్ని ఇచ్చారో, సో షిమ్యోనీయులు లేవీయులు వాళ్ళ జీవితంలో ఆ శాపాన్ని వాళ్ళు ఇక్కడ అనుభవిస్తూ ఉండడాన్ని మనం చూసాం ప్రియమైన వార్లరా. బట్ దట్ ఈస్ నాట్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ ద లీవైట్స్. లేవీయుల యొక్క జీవితపు కథ ఒక శాపంగా మిగల్లేదు. దేర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ టర్నింగ్ పాయింట్ లేవీయుల జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. అందరం కూడా కలిసి దేవుని యొక్క వాక్యంలో నుండి ముందుకు వెళ్దాం. ఆర్ యూ విత్ మీ చర్చ్? ఆర్ యూ రెడీ టు లిసన్ టు ద ఎగ్జైటింగ్ థింగ్స్? దేవుని యొక్క వాక్యము షెల్డన్ అనేటువంటి సిడ్నీ షెల్డన్ యొక్క బ్యూటిఫుల్ నావెల్స్ కంటే కూడా ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది తెలుసా ప్రియమైన వార్లారా. బికాజ్ వై సమ్ ఆఫ్ యూ డోంట్ నో ద టేస్ట్ ఆఫ్ ఇట్ అంటే బహుశా దేవుని యొక్క వాక్యాన్ని అంత ఇదిగా చదవలేదేమో. లెట్ us read the word of God. Amen. ఎక్సోడస్ నిర్గమకాండము 32వ అధ్యాయము 25 నుండి 29 వచనాలని చదువుకుందాము. నిర్గమకాండం 32వ అధ్యాయము 25 నుండి 29 వచనాలు చదువుకుందాము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఈ సన్నివేశం దగ్గర బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే
దేవుడు మోషేని సీనాయి పర్వతం దగ్గరికి రా అని చెప్పి పిలిచాడు. సో మోషే సీనాయి పర్వతం దగ్గరికి ఎక్కి వెళ్ళాడు. అప్పటికి చాలా రోజులు అయిపోయింది. ఇశ్రాయేలులో అసహనం పెరిగిపోతుంది. ఏం జరుగుతుంది, మేము ఐగుప్తు నుండి వచ్చాము, ఏంది విషయం ఏం అర్థం కావట్లేదు, ఎటుపోయాడు మోషే అనేటువంటి వ్యక్తి అని అనుకుంటా ఉన్నారు. అందుకని వాళ్ళు అహరోన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు దేవుడిని తయారు చేయి అని చెప్పి అడిగారు. అహరోన్ అన్నాడు, అంత గోల్డ్ పట్టుకురండి మొత్తం చేస్తానని చెప్పి ఒక మంచి దూడను తయారు చేసి ఇచ్చి, ఈయనే మీ దేవుడు అన్నారు. ఇశ్రాయేల్ అందరూ మా దూడ దేవుడు అని బాగా ఎగురుకుంటా సంకలు ఎగురుకుంటా తిరుగుతూ ఉన్నారనమాట. సో దేవునికి చాలా కోపం వచ్చి మోషేని కింద పంపించాడు. సో మోషే కిందకు వచ్చేపాటికి ఈ యొక్క ఇశ్రాయేల్ అందరూ కూడా గందరగోళంగా పాపం చేస్తూ ఎగతాళి చేస్తూ ఉండడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నారనమాట. అప్పుడు మోషే ఈ పిలుపునిచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 26వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, అందరూ చదువుదామండి, యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ లీవైట్స్ లైఫ్. లేవీయుల యొక్క జీవితంలో మలుపు తిరిగేటువంటి సంఘటన ఇక్కడ జరిగింది. ఇశ్రాయేల్ అందరూ పాపంలో ఉన్నారు, వాళ్ళలో లేవీయులు కూడా పాపంలో ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పటికి లేవీయులు ఇంకా యాజకులుగా పిలువబడలేదు. దే వర్ జస్ట్ లైక్ అదర్ ట్రైబ్. సో వాళ్ళు గోత్రము వాళ్ళు కూడా పాపంలో ఉన్నారు. అప్పుడు మోషే పిలిపించాడు, ఏమని, అయా యెహోవా పక్షాన ఎవరు నుంచుంటారయా అని అంటే, ఎవరు వచ్చారంటండి? లేవీయులందరూ కూడా వచ్చారంట. ఎవరి పక్షాన్ని నుంచోడానికి వచ్చారు? యెహోవా పక్షాన్ని నుంచోడానికి వచ్చారు. దేవుని పక్షాన నుంచోడానికి లేవీయులందరూ కూడా మోషే దగ్గరికి వచ్చి నుంచున్నారు. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ వాళ్ళ జీవితంలో. అప్పుడు చూడండి, కంటిన్యూషన్ నేను చదువుతున్నాను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా, మోషే ఏమని చెప్తాడు అంటే, పాపం చేసిన వాళ్ళందరినీ కూడా మీరు హతం చేసి తీసివేయండి అని అంటారు. లేవీయులు వీళ్ళు నా కాదు అన్నది ఏమి కూడా చూసుకోకుండా దేవుని కొరకు పాపాన్నంతా తీసివేయడానికి జెలస్గా ముందుకు వస్తారనమాట. సో అప్పుడు చెప్తూ ఉన్నాడు, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, అంటే ఎవరిని చూచి? లేవీయుల్ని చూచి. మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే కానీ తన సహోదరుని మీద పడియే కానీ యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి అని నేను. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అనమాట. దెన్ మోసెస్ సెడ్, యు హ్యావ్ బీన్ సెట్ అపార్ట్ టు ద లార్డ్ టుడే, for you were been against your own sons and brothers and he has blessed you this day. వాళ్ళు పాపము పక్షమున నుంచోకుండా దేవుని పక్షాన్ని నుంచోడానికి వచ్చారు కాబట్టి దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ బీన్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్ టుడే. వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క విలువల కొరకు నుంచున్నారో, దేవుని పక్షాన నుంచోవాలి అని చెప్పి అనుకున్నారో, అప్పుడు వాళ్ళ జీవితం మలుపు తిరిగింది. ప్రేమైన వారలారా, దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ దర్ లైఫ్. వాళ్ళ జీవితము ఆ తర్వాత ముందు ఉన్న వాళ్ళ జీవితానికి తర్వాత ఉన్న వాళ్ళ జీవితానికి పోలికే ఉండదు. ప్రేమైన వారలారా, ఈరోజు వాళ్ళు దేవుని పక్షాన నుంచిన తర్వాత ఏమైంది అనే విషయాల్ని చాలా క్విక్గా 4 మాత్రం చూపించి నేను ముగించాలి అని ఆశపడుతున్నాను. నెంబర్ వన్, they did not have inheritance, but they got the greatest inheritance. వాళ్ళ నాన్న మీకు ఏమి స్వాస్థ్యం ఉండదు, మీరు చెదరగొట్టబడతారు అని ఒక శాపాన్ని ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని పక్షాన ఉండటానికి నిర్ణయం తీసుకున్నారో, లోకంలో పొందుకోగలిగిన గొప్ప ఇన్హెరిటెన్స్ని, గొప్ప స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. ప్రియమైన వారలారా, నేను చెప్పడం కాదు, మీరే బైబిల్ తెరిచి చూడండి. సెల్ ఫోన్లో ఒకవేళ తెచ్చుకొని ఉంటే డెఫినెట్గా తెచ్చుకొని ఉంటారు కదా, దానిలో బైబిల్ యాప్ని ఓపెన్ చేసి చూడండి. బైబిల్ యాప్ ఎందుకు పెట్టుకుంటాను బ్లెస్ అక్క అని అంటే, మిగతా చెత్తదానికన్నిటికంటికి జీబీ స్పేస్ తీసేసి
బైబిల్ని పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యూనో పబ్జీ ఉందో, లేకపోతే ఫ్రీ ఫైర్ ఉందో, రమ్మీ ఉందో, ఏముందో వాటన్నిటిని తీసి దీనికి కొంచెం స్పేస్ పెట్టుకోండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతూ ఉన్నాము. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు, ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవించినట్లు ఆయనే వారి స్వాస్థ్యము. హల్లెలూయా. ఒక మనిషి నీకేం స్వాస్థ్యం ఉండదు అని చెప్పాడు, కానీ ఎప్పుడైతే వారు దేవుని పక్షాన నుంచున్నారో దేవుడు చెప్పాడు, అరే నా పిల్లలారా నేనే మీ స్వాస్థ్యము అని అన్నాడు. హల్లెలూయా. బహుశా 5 సెంట్ల భూమి కోసం చూస్తూ ఉంటామేమో. ఆ 5 సెంట్ల భూమిని సృష్టించినటువంటి దేవుడు నేనే నీ స్వాస్థ్యం రా అని చెప్పి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. బహుశా మిగతా గోత్రాల వాళ్ళందరికీ 10 ఎకరాలు, 12 ఎకరాలు, 20 ఎకరాలు స్వాస్థ్యంగా ఇవ్వబడిందేమో, కానీ దేవుడు లేవీయులకు చెప్పాడు, నానా అదంతా తయారు చేశాను చూడు, నేనే నీ స్వాస్థ్యాన్ని అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు బాగా అర్థం కావాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పనివ్వండి. ఒక పక్కన అమ్మ తయారు చేసిన మంచి ఫీపి గులాబ్ జామున్లు ఉన్నాయి. ఓకే, బాగా రౌండ్గా స్వాలెన్ అయ్యి జ్యూసీ సిరప్లో ఇక్కడ ఉన్నాయి. ఇంకో పక్కన అమ్మ నుంచొని ఉంది. అప్పుడప్పుడు బెత్తం తిప్పుద్దామా, అప్పుడప్పుడు వీలైతే చపాతీ చలాకి తిప్పుద్ది, లేదా దువ్వినుంటే దువ్విని ఇసిరేస్తుంది. చాలా నవ్వులు వినిపిస్తున్నాయి అనమాట, అప్పుడు చేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ చేసే అమ్మ నుంచొని ఉంది. ఆ అమ్మే ఆ గులాబ్ జాములు కూడా చేసింది. పిల్లోడిని తీసుకొచ్చి, నానా ఈ గులాబ్ జాములు గిన్నె కావాలా, నానా అమ్మ కావాలా అని అడిగారు అనుకో, వాడు నాకు గులాబ్ జాములు కావాలి అని చెప్పి గులాబ్ జాములు డబ్బు దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది, వీడికేమన్నా మైండ్ దొబ్బిందా, ఈడేంది అమ్ముంటే అలాంటి 100 గులాబ్ జాములు ఇవి చేసి పడుతుంది కదా, అలాంటి అమ్మను కోరుకోకుండా క్షణం ఉండేటువంటి గులాబ్ జాములు గిన్నె కావాలనుకున్నాడు అని అనుకుంటా ఉంటారు కదా. మనం కూడా చాలాసార్లు అంతే, ఆశీర్వాదాలు అనేటువంటి గులాబ్ జామ్ గిన్నెను చూస్తూ ఉంటాం, కానీ ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుణ్ణి చూడం కొన్నిసార్లు. ఈరోజు దేవుడు లేవీయులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీకు గుర్తు దయచేస్తున్నాడు. బహుశా మనుషులు నీకు స్వాస్థ్యం ఇవ్వకపోవచ్చేమో, బహుశా మనుషులు వాళ్ళ ఆస్తిని నీకు రాసిపెట్టి ఇవ్వకపోవచ్చేమో, మనుషులు నీకు రావాల్సిన దాన్ని న్యాయంగా పంచలేకపోయి ఉండొచ్చేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా బిడ్డ నేను నీ స్వాస్థ్యం అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వన్స్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్, బట్ నౌ దే గాట్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అర్థమైంది కదా అండి. వాళ్ళు దేవుని పక్షాన లేనప్పుడు నీకేమీ లేదు అనే శాపం అనేది, వాళ్ళు దేవుని పక్షము వారిగా ఉన్నప్పుడు ఆ దేవుడే వారిని స్వాస్థ్యంగా కలిగి ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో మ్యాజిక్ ఏంటి అంటే, సీక్రెట్ ఏంటి అంటే, ఒక జాదూగర్ ఏంటి అంటే, దేవుని యొక్క పక్షాన నువ్వు ఉండడము. రెండవది చూద్దాం ప్రియమైన వారలారా. వారు దేవుని పక్షాన నిలబడినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చూద్దాము. ద పీపుల్ హూ వర్ కిల్లర్స్ నౌ టర్న్డ్ ఇంటూ ప్రొటెక్టర్స్ అండ్ షెల్టర్ టు అదర్స్. ఒకప్పుడు చంపేవాళ్ళు, ఒకప్పుడు ఒక నరహంతకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాపాడేవాళ్ళుగా అయ్యారు. ఏంటి ఆ కాపాడేవాళ్ళుగా అంటే, ఈ లోపల మీడియా టీం ఆ పిక్చర్ని పెడుతుంది, మనం దేవుని యొక్క వాక్యంలో ఇది చదువుదాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 6వ వచనము. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములుండవలెను, నరహంతకుడు వాటిల్లోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను, అవియు కాక 42 పురములు ఉండవలెను. సో 42 + 6 48 సిటీస్ మాత్రమే లేవీయుల యొక్క స్వాస్థ్యం అన్నమాట. ఈ 48లో 6 ఆశ్రయపురాలుగా పెట్టమన్నారు. ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఎర్ర జెండాలు. సో ఈ ఎర్ర జెండాలన్నీ కూడా ఆశ్రయపురాలు అన్నమాట. ఏంటి ఆశ్రయపురము అని అంటే, ఒకవేళ ఎవరైనా ఎవరినైనా చంపితే
ఇశ్రాయేలీలో ఎవరైనా పొరపాటున కానీ కోపంతో కానీ ఎవరైనా చంపితే వాళ్ళ మీద నేరము రుజువు అయ్యేదాకా వాళ్ళు ఈ యొక్క సిటీస్లోకి వెళ్తారనమాట. వాళ్ళు ఆ పట్టణాల్లో ఉన్నప్పుడు వారిని ఎవ్వరూ ఏ హాని చేయడానికి లేదు. వాటిని ఆశ్రయపురాలు అని అంటారు. దేవుడు ఆ ఆశ్రయపురాల్ని ఎవరి స్వాస్థ్యంలో పెట్టారు అంటే, ఒకప్పుడు హంతకులయ్యారు వాళ్ళు, ఒకప్పుడు వాళ్ళు మనుషుల్ని చంపిన వాళ్ళు, వాళ్ళ ప్లేసుల్లో పెట్టాడు. అరే మీరు కాపాడే వాళ్ళలాగా ఉండాలిరా అని. హల్లెలూయా. ఒకప్పుడు వాళ్ళు నరహంతకులుగా ఉండినారు, కానీ దేవుని పక్షాన నుంచునే వాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆశ్రయం ఇచ్చే వాళ్ళుగా ఉన్నారు. హల్లెలూయా. మన జీవితంలో మన జీవితానికి మూల పాయింట్ అదే ప్రియమైన వారలారా. మన జీవితానికి ప్రాముఖ్యమైన మలుపు అదే ప్రియమైన వారలారా. ఎప్పుడైతే దేవుణ్ణి పట్టుకుంటావో, ఎప్పుడైతే దేవుని పక్షాన ఉంటావో, ఎప్పుడైతే దేవునితో ఉండడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటావో, నీ జీవితంలో అంతకు ముందున్న వాటిని నాణానికి ఇంకో రకంగా దేవుడు మార్చేసేటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు. లెట్ us లుక్ ఇన్ టు ద ఎగ్జైటింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో నుండి ఎంతో శ్రేష్టమైనటువంటి వచనాలను చదువుకుందాం. అందరం కలిసి పట్టండి ప్రియమైన వారలారా. దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. అదే అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాము. అదే అధ్యాయము 25వ వచనం. గబగబా ఒకవేళ బైబిల్ తీయలేకపోతే ఓ పెన్ను పేపర్ తీసుకొని గబగబా రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదువుదాము. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో చూస్తాము. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అని ఉంటూ ఉంది. అందరం కలిసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరం మందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనడి. కానీ మన జీవితంలో మలుపు ఎప్పుడు వచ్చిందో తెలుసా? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, దాట్ ఈస్ ద సీక్రెట్, క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా అయ్యారయ్యా. మన జీవితంలో యేసుక్రీస్తు అనేటువంటి రక్తము, మన జీవితంలో యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఈ మలుపును తీసుకొచ్చాడు మన జీవితంలో. ఒకప్పుడు ప్రజలుగా లేము, ఒకప్పుడు కనికరింపబడలేదు, ఒకప్పుడు గొర్రెల వలె దూరంగా ఉన్నాము, ఒకప్పుడు నిరీక్షణ లేని వారిగా ఉన్నాము, ఒకప్పుడు చనిపోయిన వాళ్ళంగా ఉన్నాము, దేవుడు లేని వాళ్ళగా ఉండినాము. కానీ క్రీస్తు యేసు యొక్క రక్తం వలన, అందరూ కూడా చెప్పండి, క్రీస్తు యేసు యొక్క రక్తం వలన, క్రీస్తు యేసు యొక్క రక్తం వలన ఆయన మనల్ని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు దూరస్థులం, కానీ ఇప్పుడైతే సమీపస్థులం. ఒకప్పుడు దారి తప్పిపోయాం, ఇప్పుడైతే దారి కనుగొన్నాం. ఒకప్పుడైతే నిరీక్షణ లేని వాళ్ళం, ఇప్పుడైతే ఆ నిరీక్షణ కలిగిన వాళ్ళుగా చెప్పట్లేదండి మనం. ఒకప్పుడు నిరీక్షణ లేని వాళ్ళం, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నిరీక్షణ కలిగిన వారంగా ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. లేవీయులు ఒకప్పుడు శపింపబడిన వాళ్ళుగా ఉన్నారు, కానీ దేవుని పక్షాన్ని నుంచున్నప్పుడు వాళ్ళు ఆశీర్వాదాలుగా మార్చబడుతున్న వాళ్ళుగా ఉన్నారు. ఆర్ యు విత్ మీ చర్చ్? లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో మొట్టమొదటిది, మనిషి స్వాస్థ్యం ఉండదు నీకు అని చెప్పాడు, కానీ దేవుడు అరే అబ్బాయి నేనే నీ స్వాస్థ్యం, ఇంకేం కావాలి చెప్పు నీకు అని చెప్పాడు. ఒకసారి ఆలోచించండి, నువ్వు దేనికోసం ఇది నాకు లేదు, ఇది నాకు మనుషులు ఇవ్వలేదని అనుకుంటూ ఉన్నావో ఒకసారి ఆలోచించుకో.
వాటన్నిటి ప్లేస్లో ఈరోజు దేవుడు చెప్తున్న మాటని జ్ఞాపకం చేసుకో. నేనున్నా నీకు వాటన్నిటి ప్లేస్లో నీకు ఇంకేం కావాలి? ఆమేన్. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. డబ్బు లేదనుకుంటున్నావా, మనశ్శాంతి లేదనుకుంటున్నావా, సమాధానం లేదనుకుంటున్నావా, ఫ్రెండ్స్ లేరు అనుకుంటున్నావా, ఉద్యోగం లేదనుకుంటున్నావా, ఆశీర్వాదం లేదనుకుంటున్నావా, నేనున్నా నీకు. ఆమేన్. నేనున్నా నీకు. నాకంటే ఇంకెక్కువ స్వాస్థ్యం ఎవరు నీకు అని. నెంబర్ 2, ఒక మనిషి, వాళ్ళు అంతకుముందు హంతకులుగా ఉండినారు, కానీ దేవుని పక్షం వాళ్ళుగా ఉన్నప్పుడు వారు కాపాడే వాళ్ళగా, ఆశ్రయంగా మారారు ప్రియమైన వాళ్ళ. 3rd విషయాన్ని చూద్దాము, వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నిందో అన్న విషయాన్ని. ఒక మనిషి వాళ్ళకి శాపాన్ని ఇచ్చాడు. ఏవరంటే మీరు చెదరగొట్టుకుపోతారు, ఒరే నీకు అడ్రస్ లేకుండా అయిపోతారు అని ఒక మనిషి శాపాన్ని ఇచ్చారు. దేవుడు ఆ శాపాన్ని తీసుకొని వాళ్ళ జీవితంలో ఆ శాపాన్ని ఒక అందంగా మార్చాడు. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ గాడ్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్ ఇన్ అవర్ లైఫ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఎంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. యాకోబు శాపాన్ని ఇచ్చాడు. ఇదిగో మీరు చెదరగొట్టబడతారు అనేటువంటి శాపం. దేవుడు ఆ యాకోబు శాపాన్ని తన చేతిలోకి తీసుకొని లేవీయులకి దాన్ని ఒక అడ్రస్లా మార్చాడు. ఎలా మార్చాడో చూద్దాం ప్రియమైన వారలారా. అందరం కూడా కలిసి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 8 నుండి 10 వచనాలని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుకుందాము. లేవీని గూర్చి ఇట్లా నేను, నీ తుమ్మీము నీ ఊరీము, ఈ 2 పేర్లు ఏంది బెసక్క అని బహుశా మీకంటే, పాస్టర్ గారి మెసేజ్ విన్నారా అని నేను కూడా అంటాను. ద లీవైట్స్ గార్మెంట్ అని ఏఫోదు, నీ ఏఫోదు ఎక్కడా అనేటువంటి శీర్షిక చెప్తూ పాస్టర్ గారు వీటన్నిటిని చాలా డీటెయిల్గా చెప్పారు. అవి మీకు తెలియకపోతే వెళ్ళి పాస్టర్ గారి మెసేజ్ని మళ్ళీ యూట్యూబ్లో ఒకసారి వినండి. ఈ తుమ్మీం అంటే ఏంటి? చీ అని కాదు అది, ఓకే. తుమ్మీం అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు. ఇది చదువుతుంటే గుర్తొస్తుందా? యేసయ్య సువార్తల్లో చెప్పేటప్పుడు చెప్తాడు, ఎవడైనా నన్ను వెంబడించాలి అని అనుకుంటే తన తల్లినైను తన తండ్రినైను విడిచిపెట్టాలి అని. సో వాళ్ళు ఆల్రెడీ అది చేశారనమాట లేవీయులు. అవి ఏవి లేనప్పుడే దేవుని కొరకు అంత ఆశ కలిగి వాళ్ళు జీవించారు. తన తల్లిని గూర్చియు అనేను, తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. కానీ నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. దట్ వాజ్ ద డిఫరెన్స్ అన్నమాట. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించెదరు. ఒక మనిషి అన్నాడు, నీకు అడ్రస్ లేకుండా నేను అందరిలో చెదరగొట్టేస్తాను అని అన్నాడు. దేవుడు అన్నాడు, నా పిల్లలు ఎక్కడుంటే అక్కడే నా ప్రజెన్స్కి అడ్రస్గా ఉంటారు అని చెప్పాడు. హల్లెలూయా. నా పిల్లలు ఎక్కడుంటే అక్కడే నా యొక్క బలానికి అడ్రస్గా ఉంటారు అని చెప్పాడు. నా వాళ్ళు ఎక్కడ చెదరగొట్టబడితే అక్కడే నా యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తారయ్యా వాళ్ళు అని చెప్పాడు. లేవీలు ఎక్కడెక్కడైతే స్ప్రెడ్ అయ్యారో అక్కడ అన్ని చోట్ల ఇశ్రాయేలులకి వాళ్ళు వాక్యాన్ని బోధించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని చెప్పేవాళ్ళు, దేవుని యొక్క నిబంధనలు బోధించేవాళ్ళు, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు. నీకు అడ్రస్ ఉండదు అని మనిషి అన్నాడు, నువ్వే ఒక అడ్రస్గా ఉంటావు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. బహుశా మనుషులు మీ జీవితంలో లేదా మీ ఉద్యోగాల్లో లేదా కుటుంబాల్లో ఉన్నటువంటి కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్లో ఏ విషయంలో నిన్ను సమూల నాశనం చేయాలి, ఏ విషయంలో నీకు నామరూపాలు లేకుండా చేయాలి అని ఎవరైనా ఆలోచిస్తూ ఉండొచ్చు. టుడే రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. మనిషి ఏ విషయంలో మనకి అడ్రస్ లేకుండా చేయాలని అనుకుంటాడో దేవుడు వాటిలోనే మనల్ని అడ్రస్గా చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
యు ఆర్ ద రీజన్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ గాడ్స్ హోప్ ఇన్ ద ప్లేస్ వేర్ యు ఆర్. నీవు ఎక్కడుంటావో ఒక నిరీక్షణకి చిరునామా ఎవరంటే నువ్వెక్కడుంటావో దేవుని యొక్క బలానికి చిరునామా ఎవరంటే నువ్వెక్కడుంటావో దేవుని యొక్క ప్రేమకి క్షమాపణకి చిరునామా ఎవరు అంటే నువ్వెక్కడుంటావో ఎక్కడ శాపము ఆశీర్వాదంగా మార్చబడుతుంది అని అంటారో దానికి చిరునామా నువ్వు. ఆమేన్. దట్స్ హౌ యువర్ గాడ్ మేక్స్ యూ. ఈరోజు నువ్వు ఆ దేవుని పక్షాన నువ్వు నుంచుంటే, ఈరోజు ఆ దేవుణ్ణి ఆయన నా స్వాస్థ్యం కదా అని నువ్వు నమ్మితే, లేవీయుల జీవితంలో దేవుడు ఒక మనిషి యొక్క శాపాన్ని తీసుకొని వాళ్ళకి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు నీ జీవితంలో ఏ నెగటివిటీ ప్రజలు నీ గురించి చెప్పినా కూడా, ఎలాంటి నాశనకరమైనటువంటి ప్లాన్స్ని మనుషులు నీ కొరకు వేసినా కూడా, ఈరోజు నువ్వు నమ్ము. సీ ఇట్ విత్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు కళ్ళతో చూచుదువుగాక. దేవుడు ఆ ప్రతి నెగటివిటీని తీసుకొని ఆశీర్వాదానికి అడ్రస్గా నేను మారుస్తాడు. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్. నీకు అడ్రస్ లేకుండా చేస్తాను అని ఒకళ్ళంటే, నా పిల్లల అడ్రస్ ఏంటో తెలుసా, నేనే అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు నీకు అలా చేస్తాడు. చివరిగా చూద్దాం ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాం. ఆర్ యు విత్ మీ? లాస్ట్ వన్, లెట్ us see. The people who were once showing anger, they turned into people who will protect them from God's wrath. ఒకప్పుడు కోపిష్ఠులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల పట్ల చాలా కోపంగా ఉన్నటువంటి వాళ్ళు, ఉగ్రతతో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ మారారు అని అంటే, దేవుని యొక్క కోపం ప్రజల మీద రాకుండా ఉండడానికి కాపాడేవాళ్ళుగా అయ్యారు. వన్స్ they were so angry on people. అంతకుముందు వాళ్ళ కోపం మనుషుల మీద చూపించే వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అయ్యారో తెలుసా? దేవుని కోపం మనుషుల మీద రాకుండా కాపాడేవాళ్ళుగా అయ్యారు. హల్లెలూయా. మీకు ఈ పిక్చర్ చూపించనివ్వండి. ఇశ్రాయేలీలు లాస్ట్ వన్. ఇశ్రాయేలీలు వాళ్ళు వాగ్దాన దేశానికి అందరూ కూడా ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కడ ఆగితే దేవుడు చెప్పాడు, మీరు ఇలాగ మీ గుడారాలను వేసుకోవాలి అని చెప్పాడు. వాళ్ళు పారాన్ అరణ్యంలో ఆగినా, లేకపోతే కాదేశ్ బర్నియాలో ఆగినా, సో ఏ అరణ్యంలో వాళ్ళు ఆగినా కూడా వాళ్ళ టెంట్స్ ఇలా వేసుకునే వాళ్ళనమాట. ఏంటి అంటే, లోపల రెడ్ కనిపిస్తుందని చూడండి, అది దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము. సో ఆ రెడ్గా ఉన్నది దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము. దాని చుట్టూ 4 బాక్సులు కనిపిస్తున్నాయా, బ్లూ బాక్సులు. ఆ 4 బ్లూ బాక్సులు ఎవరు అంటే, లేవీకి 4 కొడుకులు. యాకోబు కుమారుడైనటువంటి లేవీకి 4 కొడుకులు. వాళ్ళు గెర్షోనీయులు, కొహాతీయులు, మొరారీయులు, మోషే వంశస్థులు. ఈ 4 లేవీకి ఉన్నటువంటి 4 క్లాన్స్ అన్నమాట, 4 కుమారులు. సో ఆ లేవీయులకి సంబంధించిన ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈ యొక్క టెబర్నకిల్కి 4 చుట్టుపక్కల ఉండాలి అని చెప్పాడు దేవుడు. నా ప్రత్యక్షపు గుడారపు దగ్గరలో ఎవరు ఉండాలంటే లేవీయులు ఉండాలి అని చెప్పారు. మిగతా చూస్తున్నారా, చుట్టుపక్కలంతా ఇశ్రాయేలులంతా మిగతా వాళ్ళు దూరంగా ఉండాలి అని చెప్పాడు. ఒకవేళ పొరపాటున ఎవరన్నా అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వస్తారేమో, వాళ్ళు పొరపాటున అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వస్తే నా ఉగ్రతకు లోనవుతారేమో, నా ఉగ్రత నుండి వాళ్ళని మీరు కాపాడడానికి మీరు చుట్టుపక్కల ఉండాలి, వాళ్ళు నాశనం అవ్వకుండా మీరు కాపాడాలి అని చెప్పాడు దేవుడు. ఒకప్పుడు ఈడి కోపాన్ని అణుచుకోవడానికి లేదు, ఇప్పుడు ఎట్లా అయ్యారో తెలుసా? వేరే వాళ్ళు దేవుని యొక్క కోపానికి పొందుకోకుండా కాపాడేవాళ్ళుగా అయ్యారు. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆనందకరమైన విషయాలు. బహుశా నీ జీవితంలో నాకే గతి లేదు, నా కోపాన్ని ఆపుకోలేనమ్మా, నాకే గతి లేదు, అది చేయకూడదు అనుకుంటాను, చేస్తూనే ఉంటానమ్మా అని బహుశా ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చొని నువ్వు అనుకుంటున్నావేమో. సెల్ ఫోన్ చూడకూడదని అనుకుంటా ఉంటాను, కోప్పడకూడదు అని కోప్పడుతూనే ఉంటాను, అలగకూడదని అనుకుంటాను, అలుగుతూనే ఉంటాను. మనలో కొంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారనమాట. 2-3 రోజులు అలగరు, భర్త దిగొచ్చేదాకా మంచం దిగరు.
లేకపోతే భార్య వచ్చి కాళ్ళు పట్టుకునేదాకా భీష్మించుకొని కూర్చొని ఉంటారు. అమ్మ వచ్చి ఒరే నువ్వే గొప్పరా అని అడుక్కునేదాకా మూతి ముడుచుకొని నీళ్లు కూడా తాకుండా కూర్చొని ఉంటారు కదా అండి. అసలు మా అమ్మ దగ్గర అలిగే సీన్ ఉండేది కాదు, పప్పు గుత్తి తీసేది. సో అక్కడ అలగడం అలవాటు అవ్వలేదు. పెళ్ళైన తర్వాత కూడా అలగడం అనేది నాకు ఎప్పుడు తెలీదు. కొన్నిసార్లు మనము అణుచుకోలేకుండా ఉంటాం. కొన్నిసార్లు అలకలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, వదిలించుకోలేని ఆ దురలవాట్లు ఉంటాయి మన జీవితంలో. ఇలా చేయకూడదు అనుకుంటా ఉంటాము, అనుకోకుండా అలానే చేస్తూ ఉంటాము అని నువ్వు ఏది అనుకున్నా కూడా ఈరోజు లేవీయులు నీ జీవితంలో నీకు నిరీక్షణ ఇస్తూ ఉన్నారు. ఒకప్పుడు లేక చంపవతలు పడేశారు, ఇప్పుడేమో అమ్మో వేరే వాళ్ళ కోపానికి, దేవుని కోపానికి వాళ్ళు ఏమైనా బలవుతారేమో, వాళ్ళని కాపాడదాం మేము అనేవాళ్ళుగా అయ్యారు. మ్యాజిక్ ఎక్కడ జరిగింది? దేవుని పక్షాన్ని నుంచున్నప్పుడు జరిగింది. హల్లెలూయా. ఈరోజు నేను ముగింపుకు వస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎలాగైనా ప్రారంభమై ఉండొచ్చు. నీ జీవితము ఎలాంటి నెగటివ్ బ్యాగేజ్ అయినా నీ జీవితంలో ఉండొచ్చు, ఎలాంటి గతం నీ జీవితంలో ఉండొచ్చు. లేవీయులకి షెకెము వాళ్ళందరినీ చంపేశారు అనేటువంటి గతము వాళ్ళకు ఉన్నింది. వాళ్ళ నాన్న శపించాడు అనేటువంటి గతం వాళ్ళకు ఉన్నింది. కానీ వాళ్ళ జీవితము అలానే ముగించలేదు. ఇప్పుడు చెప్పండి, 2 గోత్రాల వాళ్ళు ఎవరు శపించబడ్డవాళ్ళు? షిమ్యోనీయులు, లేవీయులు. షిమ్యోనీయులు ఇక్కడ చూసారా? ఇందాక చూసిన ఆ టెంట్ల దగ్గర చూసారా? ఈ షిమ్యోనీయులు ఎక్కడున్నారు? అక్కడెక్కడో దూరంలో ఉన్నారు. ఆ రోజు మోషే దేవుని పక్షాన ఎవరు నుంచుంటారు అని పిలుపునిచ్చినప్పుడు లేవీయులకి ఎంత అవకాశం ఉన్నిందో షిమ్యోనీయులకు కూడా అంతే అవకాశం ఉన్నింది వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి. కానీ షిమ్యోనీయులు దేవుని పక్షానక రాలేదు, కానీ లేవీయులు దేవుని పక్షాన నుంచున్నారు. అక్కడి నుండి వాళ్ళ జీవితం మలుపు తిరిగింది. అక్కడి నుండి వాళ్ళ జీవితం యొక్క చిరునామా మారింది. అప్పుడు నుండి వాళ్ళ జీవితం యొక్క సినిమానే మారిపోయింది. అనుకుంటారు కదా, ఏమి స్టార్ తిరిగిందండి వాళ్ళకి అని అనుకుంటా ఉంటారు కదా. నీ స్టార్ కూడా తిరగడానికే దేవుడు నిర్ణయించాడు. కాకపోతే ఆ స్టార్ తిరగడానికి కింద ఒక లీవర్ ఉండాలి కదా, దేవుని పక్షము అనేటువంటి దాన్ని పట్టుకొని ఉండాలన్నమాట. నాకు ఐ ప్రిపేర్డ్ ట్యాబ్లర్ ఫామ్. మన ద మీడియా టీమ్ హ్యాస్ హెల్ప్ మీ. నేను లాస్ట్లో వాళ్ళని టెన్షన్ పెడతా ఉంటాను, రే నాకు ఎట్లా కావాలి చేసి పెట్టండి అని. నాకు ఎప్పుడు కూడా మెడిసిన్ చదువుకునేటప్పుడు కూడా ఇలా కంపారిజన్ చూసుకుంటే చదవడం గుర్తు, నాకు ఇష్టం అనమాట. సో దట్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది అని ఈరోజు అదే ఫార్ములాని మీకు కూడా పెట్టాను, అర్థం చేసుకోవాల్సిందే అనమాట. ఎప్పుడైతే వాళ్ళు దేవుని పక్షాన నుంచున్నారు అనేది వాళ్ళ జీవితంలో మ్యాజికల్ పాయింట్. దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించడం అనేది నీ జీవితంలో మ్యాజికల్ పాయింట్. నా దేవుడు బలవంతుడు అనేటువంటి విశ్వాసాన్ని పట్టుకోవడం గట్టిగా నీ జీవితంలో మ్యాజికల్ పాయింట్. ఎప్పుడైతే లేవీయులు దేవుని పక్షాన ఉంటాము అని వచ్చారో అది వాళ్ళ జీవితంలో మ్యాజికల్ మొమెంట్. అప్పుడు ఏం జరిగింది అంటే, ఒకప్పుడు ఏం లేదు, కానీ ఇప్పుడు అంతా కలిగి ఉండేవాడినే కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు హంతకులు, కానీ ఇప్పుడైతే కాపాడేవాళ్ళుగా అయ్యారు. ఒకప్పుడైతే చెదరగొట్టబడ్డారు, అడ్రస్ లేని వాళ్ళుగా అయ్యారు, కానీ వాళ్ళు దేవుని యొక్క నామాన్ని ప్రచురింపచేసే వాళ్ళుగా మారారు, ఆ చిరునామాగా అయ్యారు. ఒకప్పుడు కోపిష్టులు, వాళ్ళ కోపాన్ని వాళ్ళే అంచుకోలేరు, ఇప్పుడు వేరే వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతని పొందుకోకుండా కాపాడేవాళ్ళుగా అయ్యారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితము ఎలాగైనా ప్రారంభమై ఉండొచ్చు. బహుశా ఒక లేమిలోనో, కోపంలోనో, ఈర్ష్యతోనో, భరించలేని తనంలో నుండనో, గాయపడినటువంటి గాయాలతోనో బహుశా మన జీవితం ప్రారంభం అయి ఉండొచ్చు. ఎలాగ నీ జీవితం ఉన్నా కూడా నీ జీవితం అలా ముగించాలి అని దేవుడు అనుకోవట్లేదు. నిన్ను నువ్వు దుర్భరంగా నీ నెట్టుకొని అలా వేసుకుంటే తప్పితే. యు వాంట్ టు బీ లైక్ ద షిమియైట్స్ ఆర్ యు వాంట్ టు బీ ద లీవైట్స్? షిమియోను గోత్రీకుల్లాగా ఉంటారా లేదా లేవి గోత్రీకుల్లాగా ఉంటారా? వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఒకసారి చెప్పనివ్వండి. ఇద్దరిని కూడా తిట్టిపడేశాడు వాళ్ళ నాన్న.
రే వెదవల్లారా మీ కోపాన్ని అణుచుకోలేకపోతున్నారు అని తిట్టవతలు పడేసాడు వాళ్ళ నాన్న ఇద్దరిని. కానీ షిమ్యోనీయులు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోయారు. కానీ లేవీయులు దేవుని పక్షంగా వచ్చి టక 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 వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. సో ఇప్పుడు షిమ్యోనీయులు లేవీయులు ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే అందరూ కూడా అయ్యా అయ్యా నమస్తే 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 అని ఎవరికి చెప్తారు? లేవీ గోత్రాలకు వాళ్ళకి చెప్తారు. షిమ్యోనీయులు అంటే వీళ్ళు ఎవరిలో ఒకళ్ళే అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఎంత డిఫరెన్స్ చూసారా? ఎందుకు వచ్చింది? దేవుణ్ణి పట్టుకున్నారు. ఆమెన్. ఈరోజు ప్రేమైన తల్లి తండ్రి యవనస్తుడా యవనస్తురాలా దేవుణ్ణి పట్టుకో. ఆమెన్. దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా పట్టుకో. దేవుని యందలి విశ్వాసాన్ని పట్టుకో. దేవుని యొక్క నమ్మకత్వాన్ని పట్టుకో. అప్పుడు నీ జీవితంలో మనుషుల యొక్క ఏ పన్నాగాలైనా శాపాలైనా నీ యొక్క బలహీనతలైనా కూడా దేవుడు వాటిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మన జీవితంలో టర్న్ యువర్ వీక్నెసెస్ ఇంటూ ఎ బ్లెస్సింగ్. నీ యొక్క బలహీనతని ఆశీర్వాదకరంగా మార్చుకో. లేవీయులకి కోపం అనేది ఉన్నింది, కానీ దేవుని పక్షాన్ని నుంచుని దాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు. ఈరోజు అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. ఈరోజు నీ జీవితంలో ఏ బలహీనతను కలిగి ఉన్నావు? ఈరోజు నీ జీవితంలో మనుషులు నీకు ఇచ్చినటువంటి ఏ గాయాన్ని నువ్వు మోస్తున్నావు? నీ బంధువులు ఇచ్చింది, నీ తోబుట్టువులు ఇచ్చింది, లేకపోతే నీ ఉద్యోగంలో నీ చుట్టుపక్కల నీ వర్కర్స్ నీ మీద సాడీలు చెప్పడం వల్ల వచ్చినటువంటి దేన్ని నువ్వు బరువుగా నీ జీవితంలో కలిగి ఉంటూ ఉన్నావో ఈరోజు అది దేవుని వైపు ఎత్తవలసింది. కానీ మనవి చేస్తూ ఉన్నాను, ఈరోజు దాన్ని దేవుని వైపు ఎత్తుదాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయా నాకు తాగుడనేటువంటి బలహీనత ఉంది. అయా సెల్ ఫోన్ మీద నాకు ఎక్కువగా కంట్రోల్ లేకుండా ఉంటా ఉంది. అయ్యా నా కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను. కోపం వస్తే ఏం చేస్తానో నాకే అర్థం కావట్లేదయ్యా. అయ్యా ఎప్పుడు పగ తీర్చుకోవాలా, ఎప్పుడు ఏం చేయాలా వీళ్ళనేటువంటి ఆలోచనలు నా బుర్రలో ఉన్నాయ్యా అని అనుకుంటూ ఉన్నావేమో. అయ్యా ఈ పరిస్థితి ఎలా మారుతుందయ్యా అని అనుకుంటూ ఉన్నావేమో. టుడే లిఫ్ట్ ఇట్ టు గాడ్. టుడే లిఫ్ట్ ఇట్ టు గాడ్. ఈరోజు దేవుని వైపు ఎత్తుదామండి. అయ్యా ఇదిగో నా జీవితంలో ఇది ఉంది, నేను నీ పక్షాన పెడుతున్నాను అయ్యా అని చెప్దాము. అందరం కూడా ప్రార్థన చేద్దామండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో నిరీక్షణ ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ జీవితాన్ని నువ్వు అలా ముగించాలని నా ఆశ కాదు. నువ్వు షిమ్యోనీయుల్లాగా ముగించొద్దు నీ జీవితాన్ని, లేవీయుల్లాగా ముగించాలి నీ జీవితాన్ని అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు దాని గురించి చింతిస్తున్నావు? నేను కాదా నీ స్వాస్థ్యం అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ బలహీనత నాకి, దాని ప్లేస్లో నేను దానికి ఆపోజిట్గా తయారు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందరం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదేమో, నోరు తెరిచి మనసులో ఇప్పుడు ప్రార్థన చేసుకోవడం ప్రారంభిద్దాము. లెట్ us pray, let us pray. ఏ వయసు వాళ్ళమైనా, ఎంత హోదా ఉన్నా, ఎంత డిగ్రీ ఉన్నా, నీకు అందరూ ఎంత నమస్కారం బయటకు చేసినా ఈరోజు దేవుని సన్నిధిలో తల వంచుకొని నీ బలహీనతను దేవుని దగ్గర తీసుకెళ్ళు. ఈరోజు దేవుని దగ్గర తీసుకెళ్ళి అడుగు, అదిగో అయ్యా ఈ కోపం ఉందయా, అయ్యా ఇదిగో ఈ దుర్వ్యసనం ఉందయా, అయ్యా ఇదిగో ఈ గాయం ఉందయా నాకు, అయ్యా ఇదిగో నువ్వు దీన్ని తీసుకో అయ్యా అని ప్రార్థన చెయ్యి. Hallelujah. Let's all pray. Let's all pray. Let's all pray. Hallelujah. నీ జీవితంలో నిరీక్షణకి చిరునామాగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, నిన్ను పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క శక్తి అనేటువంటి దానికి చిరునామాగా నీ దేవుడు పెట్టాడు నిన్ను. ఈరోజు నీ జీవితంలో నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తి అనే చిరునామాగా దేవుడు నిన్ను పెట్టాడు. You are an intercessor. You are the powerhouse of God's power. You are the house of God's hope. ఈ నిరీక్షణ లేని లోకంలో నీ దేవుడు నిన్ను అలా పెట్టాడు నీ జీవితంలో. ఈరోజు దాన్ని పట్టుకొని మనం లేవీయుల వలె మన జీవితంలో ముందుకు కొనసాగుదాము. అయా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా జీవితాల్లో తండ్రి
మేము అనేకమైన వాటిని కలిగి ఉన్నాము. మనుషులు కొన్నిసార్లు శాపనార్థాలు పలుకుతారు. మనుషులు కొన్నిసార్లు మాకు నష్టం కలగాలని ప్రభువా అన్నీ ప్లాన్ చేసి పెట్టుంటారయ్యా. మేము మాకున్నటువంటి ఉద్రేకాన్ని బట్టి, మాకున్నటువంటి ఆవేశాన్ని బట్టి, మాకున్నటువంటి ఆ యొక్క చీప్ నేచర్ని బట్టి అనేకమైన సార్లు మా జీవితంలో శ్రమలు కొని తెచ్చుకొని ఉంటామయ్యా. ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, రేమా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పక్షముగా ఉందురుగాక. రేమా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని పక్షముగా ఉందురుగాకాయా. నీ పక్షాన నుంచుందురుగాకాయా. నిన్ను తమ సొంత రక్షకుడిగా అంగీకరించుదురుగాక. వాళ్ళ బలహీనతల్లో ప్రభువా దేవా, ఒకవేళ తాగుడనేటువంటి దుర్వ్యసనం ఉంటే దేవుడు కావాలి అనేటువంటి ఆ యొక్క దుర్వ్యసనము వాళ్ళ జీవితంలో అవునుగాక తండ్రి. అయా, ఈరోజు నేను దీన్ని వదిలిపెట్టలేను, ఈ సెల్ ఫోన్ని చూడకుండా వదిలిపెట్టలేను అనేది ఉంటే ప్రభువా, వాక్యాన్ని చదవకుండా వదిలిపెట్టలేను అనేటువంటి దుర్వ్యసనముగా మారునుగాక ప్రభువా. నీకు వందనాలు. Whatever the addiction they have, let it turn into a godly addiction, Father. ఏ విధంగా తండ్రి లేవీయులు వాళ్ళు మనుషుల కొరకు కోపాన్ని చేసుకున్నప్పుడు ఆ శాపం వచ్చింది, కానీ దేవుని కొరకు దాన్ని ఛానలైజ్ చేసుకున్నప్పుడు ఆశీర్వాదంగా మారారో ప్రభువా. లెట్ ద పీపుల్ ఛానలైజ్ దర్ వీక్నెస్. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అయా, ఈరోజు పిల్లలు దేవా, ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క బలహీనతల్ని ప్రభువా నీ చేతిలో పెట్టుదురుగాక ప్రభువా. ఈ బలహీనతలో నా దేవుని యొక్క శక్తిని పొందుకొని ఉన్నాను అని నమ్ముదురుగాక తండ్రి, నమ్ముదురుగాక ప్రభువా. నీకు వందనాలు. సినిమాలు చూడలేకుండా ఉంటే ప్రభువా చూడకుండా ఉండగలుగుదురుగాక ప్రభువా. నీకు వందనాలు తండ్రి. కోపపడకుండా ఉండలేకపోతే ప్రభువా కోపపడకుండా ఉండగలుగుదురుగాక ప్రభువా. నీకు వందనాలు తండ్రి. వ్యసన పడకుండా ఉండలేకపోతే తండ్రి వ్యసన పడకుండా ఉండగలుగుదురుగాక ప్రభువా. నీకు వందనాలు. దిగులు పడకుండా ఉండలేకపోతే దేవా ఉండలేకపోతే తండ్రి దిగులు లేకుండా జీవించగలుగుదురుగాక ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. సహాయం చేయండి. వాటన్నిటిలో రహస్యం, వాటన్నిటిలో మ్యాజిక్ నా దేవుని యొక్క సన్నిధి అనే దాన్ని గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు భయాన్ని పట్టుకున్నారో, ఒక వ్యసనాన్ని పట్టుకున్నారో, మనిషిని పట్టుకున్నారో, వాళ్ళ నా అనే దాన్ని పట్టుకున్నారో తండ్రి, వాటన్నిటి ప్లేస్లో దేవుని పక్షం అనే దాన్ని పట్టుకున్నదురుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి.